హలో హాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీ పేరుతో మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి కావాల్సిన ఆల్ లెటర్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అలాగే ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో కూడా ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. అక్కడికెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీరు ఎవరి పేరుతో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరనేది నేను ఆల్ లెటర్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కదా! అందులో ఫస్ట్ లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఏదో ఒక పేరనేది సెలెక్ట్ చేసుకుంటాను. అమ్ము అనేసి. అందులో ఫస్ట్ లెటర్ ఏ కనుక ఏ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ లెటర్స్ అన్నీ ఎక్కడైతే ఉందో ఆ లెటర్‌లోని ఫస్ట్ లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే లెటర్‌పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లూ స్క్రీన్ అనేది పోయింది. చూసారు కదా! ఇన్‌కేస్ మీకు బ్లూ స్క్రీన్ పోకపోతే ఇక్కడ కింద కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్లూ కలర్ అనేది పోతుంది. దాని తర్వాత దీన్ని మీకు ఎటు కావాలో అటు ఇట్లా జూమ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ పేరులోని సెకండ్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకునే పేరులోని ఎం సెకండ్ లెటర్ కనుక ఎం అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లెటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే లెటర్‌పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. చూసారు కదా! ఇట్లా పోయిన తర్వాత మీకెంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి మీ పేరు ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని లెటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇట్లా మీ పేరన్నీ ఇట్లా లెటర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆడియో లింక్ ఎక్కడైతే ఉందో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.